అంటే హీరో బర్త్డేస్ కి అన్నదానం రక్తదానం చెయ్యాలి కానీ హీరో రక్తాన్ని పీల్చకూడదు అంటున్నాడు మన సత్తిపండు. ఒకవేళ పీల్చితే ఆ హీరో పరిస్థితి ఎలా మారుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కెమెరామెన్ గారు సార్ ఇది ఫ్రేమ్. ఓకే సార్ హీరో గారు. అరే 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 సార్ మీరు జిబ్బెట్ కూడా మర్చిపోయారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డైలాగ్ ఓకేనా సార్? ఓకే. కెమెరా యాక్షన్. తాడు గురించి నీకేం తెలుసురా? ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే కాశీ తాడు, ఇక్కడ కడితే పసుపు తాడు, దోలానికి కడితే ఉరుతాడు. ఇదిరా తాడంటే. ఏం చెప్పారు సార్ డైలాగు? డైలాగ్ కోసం మీరు పుట్టారో డైలాగ్ మీకోసం పుట్టిందో అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? మేమంతా మీకు అభిమానులం సార్. నేను తీసింది 3 సినిమాలన్నయ్యా, అప్పుడే నాకు అభిమానులు ఏంటి? అభిమాని మారడానికి ఏం కావాలో అవన్నీ మీరు ఆ 3 సినిమాలు ఇచ్చేసారు సార్. మీరు తీసిన 3 సినిమాలు నేను చూశాను సార్. 3 సినిమాలో స్టార్టింగ్ లో మా అమ్మ కోసం తన చేతికున్న 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ డైలాగ్ చెప్తుంటే సార్ మీరు అది నేను కాదురా. నేను కాదంటారేంటి సార్? అది మీరే సార్. అరే డైలాగ్ చెప్పింది నేను కాదే. మీరే సార్. ఆ డైలాగ్ చెప్పింది ఆయన కాదురా, అది యాడ్రా. కాదురా, ఆ డైలాగ్ చెప్పింది ఈయనే. నా కళ్ళు నన్ను మోసం చేయవు దేవుడా. మీ పేరు మీద అభిమాన సంఘం పెడదాం అనుకుంటున్నాం సార్. అవును, నీ పేరేంటి? ఆలాపన సార్. ఆలాపన సార్. చూడు ఆలాపన సార్, నిన్ను నా అభిమాన సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండ్రా డైరెక్టర్ నెక్స్ట్ ఏంటి? ఈ రోజుకి ప్యాకప్ సార్. మళ్ళీ 3 రోజుల తర్వాత షూటింగ్. ఓకే. మరుసటి రోజు హీరో గారు. ఏంటి ఆలాపన పొద్దున్న వచ్చావేంటి? ఏం లేదు సార్, మీ పేరు మీద 100 మందికి భోజనాలు పెట్టాం సార్. ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది సార్, చెప్పకుండా చేస్తే సార్ అభిమానం అవుతుంది సార్. నా సినిమాలో మీకు నా ఫేస్ నచ్చిందో నా డైలాగ్ నచ్చిందో తెలియదు కానీ మంచి అభిమానాన్ని మాత్రం సంపాదించుకున్నాను. డైలాగే నచ్చింది సార్. ఆ 2 గాజుల డైలాగే నచ్చింది సార్. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి సార్. ఎవడవరా నువ్వు? ఆ డైలాగ్ చెప్పింది నేను కాదంటే వినవే? మీరే సార్ చెప్పింది. ఆ ఫేస్ నాకు బాగా గుర్తుంది సార్. నెక్స్ట్ వచ్చినప్పుడు వాడిని తీసుకురాకండి. హీరోకి యాడ్లో యాక్ట్ చేసిన తేడా తెలియటం లేదు వాడికి. సరే సార్, అలాగే సార్. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండండి మీరు. తప్పకుండా సార్. ఇదిగోండి సార్. ఏంటిది? బిల్లు సార్. బిల్లు సార్. బిల్లు ఏంటి? 100 మందికి అన్నదానం చేశాం కదా సార్, దానికి సంబంధించిన బిల్లు. మీరు చందాలు వేసుకొని చేయలేదా? చందాలు వేసుకొని అన్నదానం చేసేంత అభిమానులు మీకు ఎక్కడున్నారు సార్? ఎవరెవరికో భోజనాలు పెట్టి బిల్లు నా చేతికి ఇస్తావేంటి? అయినా అభిమానులు మీరు చూసుకోవాలి ఇవన్నీ. అభిమానులు పాత్ర కింద మంట లాంటోళ్ళు సార్, హీరోలు పాత్రలో బియ్యం లాంటోళ్ళు సార్. సరే ఎంతకి ఎంత అయింది? 1,50,000 అయింది సార్. సరే ఇదిగో తీసుకో. సునామీ స్టార్. సునామీ స్టార్. థ్యాంక్ యూ సార్. ఏ రిసార్ట్స్ లో 100 మంది పార్టీ పెట్టుకుని ఉంటారు, ఆ బిల్లు తీసుకొచ్చి అభిమానులు నా అకౌంట్ లో ఇస్తారు. తరువాత రోజు కెమెరా ఇక్కడ పెట్టుకోండి సార్. హీరో గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. కెమెరా యాక్షన్. ఆకాశంలో మబ్బులు, మా ఇంటి పక్కన ఉంది సుబ్బులు, దాన్ని ప్రేమించాడు అబ్బులు, దానికి కారణం డబ్బులు. ఏం డైలాగ్ చెప్పారు సార్? ఇది మళ్ళీ వచ్చాడే. డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. సరే ఆలాపన, అభిమానులు అంటే అప్పుడప్పుడు రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. మాకు పనులు ఉండవా? మాకు పని లేవా సార్? మాకు పని లేవా? మాకు బొచ్చడి పనులు ఉన్నాయి సార్. ఆ పనులని మాదనేసి మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం సార్? మా హీరో కోసం సార్. రోజు మీ పనులు మానుకొని నా చుట్టూ తిరిగేదంతటా పెద్ద హీరోను కాదు ఆలాపన. అలా చెప్పడం మీ సంస్కారం. ఇలాంటి హీరో దొరకడం మా అదృష్టం సార్. సరే ఆలాపన, ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదు సార్, వర్షాకాలం వచ్చింది కదా సార్, 1000 మందికి గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచావా? అవును సార్. ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది, చెప్పకుండా చేస్తే అభిమానం అవుతుంది సార్. ఇదిగోండి సార్, గొడుగుకు సంబంధించిన బిల్లు. దీన్ని ఏమంటారు? అభిమానం అంటారు సార్. అది వ్యాపారం అంటారు. అరే అసిస్టెంట్, నా గొడుగు చూపించు. ఒక కొత్త గొడుగు కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నాను రా. అలాంటిది 1000 మందికి నువ్వు గొడుగులు పనిచేసావు. చిన్న హీరోని రా, చిది మేయకండి రా. ఎంత అయిందో చెప్పు. 1,200,000 బిల్ అయింది సార్. ఆ 200 నేను కట్టుకుంటాను సార్. 1,00,000 ఇస్తే సరిపోతుంది సార్. ఆ 200 నువ్వు పెట్టుకుంటావు. త్యాగం మొత్తం హీరో మీ కోసం. మీదనే ఎత్తేస్తే మీరు తట్టుకోలేరు కదా సార్. ఆ 200 కట్టుకుంటాను సార్.
సునామీ స్టార్ సునామీ స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ సీన్ ఏంటి? ఈ రోజు కిందే సార్. ఒకటే కదా చేసావు? నేను రోజుకి ఒకే డైలాగ్ చేస్తాను సార్. బ్యాకప్. ఇప్పుడే మేకప్ వేసాడు అప్పుడే ప్యాకప్ అంటాడేంటి? వాడో రకంగా ఉంటే ఈడో రకంగా ఉన్నాడు దరిద్రుడు. తరువాత రోజు హ్యాపీ బర్త్డే హీరో సార్ మార్నింగ్ సార్. సూర్యుడు రాకముందు వచ్చామంటే అలాపనా? సార్ ఈ కేక్ కట్ చేయండి సార్. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాను కదా సార్. నువ్వు చేసే ప్రతి మంచి పని నన్ను ముంచే పని అవుతుంది. ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు సార్, మీ పేరు మీద నా పేరు మీద ఓ 2000 మందికి 2000 మందికి మరుగుదొడ్లు కట్టించాను సార్. మరుగుదొడ్లు కట్టించాను సార్. ఏమి పంచొద్దని చెప్పాను కదరా. మీరు పంచొద్దు అన్నారు కానీ మరుగుదొడ్లు కట్టించని చెప్పలేదు కదా సార్. మనం ఈ చేసిన పనికి ప్రభుత్వమే అల్లాడిపోతుంది సార్. షాక్ అవుతుంది సార్. అబ్బో ఆ, ప్రభుత్వమే సాకు అవుతుందా? అవును సార్. ఆహా. బిల్ ఇచ్చండి సార్. సంవత్సరం తరువాత హీరో గారు సార్ ఇదే డైలాగ్. ఓకే రైట్. ఏమై ప్రసాద్ ఆ జూనియర్స్ ని పిలువు. మీరు ఒకప్పుడు హీరోగా సార్, మీరేంటి సార్ మాతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చారు? ఏం చెప్పంటావురా? నన్ను ఇండస్ట్రీ తొక్కేలేదురా. ఒక అభిమాని తొక్కేశాడ్రా. ఆడు ఎలా తొక్కాడంటే ఒక అరటిపండు మీద నుంచి ట్రాక్టర్ వెళ్తే ఆ అరటిపండు ఎలా చిదిగిపోతావు అలా చిదిపేశాడ్రా. ఏమైనా జూనియర్స్ మాట్లాడొద్దని చెప్పానా? హీరో గారు డైలాగ్ చెప్తారు, అప్పుడు ఇట్టా వంగి దండం పెట్టాలి. అలాగే సార్. అర్థమైందా? అలాగే సార్. యాక్షన్. కుక్కకి తోకందం, కోడికి ఈ కందం, వెంకటేష్ తీశాడు పవిత్ర బంధం. అబ్బా బా బా బా. వచ్చాడు రా దేవుడు. ఏం డైలాగ్ చెప్పారు సార్. డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? మేము అభిమానులం సార్. మీ పేరు మీద అభిమాన సంఘాలు పెడతాం. అరే 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 అలాపనా ఏం చేయకరా అన్న వదిలేరా. ఆడు ఇప్పుడు ఎదుగుతున్నాడు రా. ఎవరైనా నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్ సార్. పక్కరా. అరే ఆడు ముందు మోస్తాడు రా, తర్వాత దోస్తాడు రాడు. నేను ఒకప్పుడు హీరోని రా, కానీ హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లా చేసింది వాడేను రా. లోపలక్కనండి. మీరు అభిమాన సంఘం పెట్టండి, నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీన్ ఏంటి? లొకేషన్ షిఫ్ట్ సార్. సంవత్సరం తర్వాత హీరో గారు ఇట్టుండి వస్తారు. హీరో గారు నడుచుకుంటూ వచ్చే సీన్ కవర్ చేయాలి మనం. ఓకే సార్. ఓకేనా? ఏ జూనియర్స్ రండయ్యా. అరే వద్దురా అన్న. నువ్వేమన్నారా? అని లాగేయండి అన్నావు. ఆడు లాగేస్తే జూనియర్ ఆర్టిస్ట్ గా నా పక్కన పట్టావు. ఏ జూనియర్స్ మాట్లాడద్దని చెప్పానా? సరే సార్. నమస్కారం సార్. అరే ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చావురా? మేము జూనియర్ ఆర్టిస్ట్ కూడా అభిమాన సంఘాలు పెడుతున్నాం సార్. జూనియర్ ఆర్టిస్టులు కూడా అభిమాన సంఘాలు పెడుతున్నావా? అవును సార్. అది కూడా మీ ఇద్దరితోనే స్టార్ట్ చేశాను. మీ పేరు మీద ఆల్రెడీ 400 మందికి భోజనాలు కూడా పెట్టాను సార్. అరే అలాపనా నీకు దండం పెడతాను మమ్మల్ని వదిలేరా. నీకు దండం పెడతాను. నాగబాబు సార్ చెప్పండి సార్, తొందరగా వెళ్ళిపోవాలి సార్ ప్యాకప్ చెప్పి. లేదు, మీకు ఒక అభిమాన సంఘం పెడదాం అనుకో. అభిమానం అనే పేరు మీద దోచుకునేటువంటి కొంతమంది ఉంటారు. అది నీలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు. అది యూజువల్ చాలా మంది అలాంటి ఉన్నారు. అదే సార్. కానీ నిజానికి చాలా జెన్యున్ ఉంటారు అభిమానులు. అవును సార్, చాలా జనం పాపం వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటారు సార్. అమ్ముకుంటారు, ఇళ్లలో తిట్లు తింటారు, చొక్కాలు చించుకుంటారు, దెబ్బలు తింటారు. సో అభిమానానికి విలువ కట్టలేము. కానీ దొంగలు ఉంటారు కొంతమంది. ఎవడెవడు బాగా దొరుకుతాడని. బాగా చేశారు. గుడ్. రోజా గారు సో నేనైతే ఎస్కేప్. ఎప్పుడైనా పర్లేదు మేడం, అభిమాన సంఘం పెడతాం. వద్దమ్మా వద్దు. రష్మిక అవసరం అనుకో. బాగుంది, మంచి థీమ్ తీసుకున్నారు. ఇద్దరు హీరోల్ని మీ అభిమానంతో జూనియర్ ఆర్టిస్టులు చేసేసారు. గుడ్.